కలుగును గాక. మరి వాక్యంలోకి వెళదామా? సంతోషంగా ఉన్నారా? ఏంటి వర్తమానం పేరేంటి చెప్పండి? ఏం పేరు? ఎవరో 7 చేపలు అంటున్నారు. అంటే 7 చేపలు కథ గుర్తుందా మీకు? రాజుగారు వేటకి వెళ్ళాడు, 7 చేపలు ఇచ్చాడు. అది బాగా గుర్తుంటుంది మనకి. దేవునికి స్తోత్రం. 7 చేపలు కాదు, 7 బోర్లు. హల్లెలూయా. మరి 7 బోర్లు అనేటటువంటి వర్తమానం, అది బుక్స్ అయితే నా దగ్గర లేవు. చాలామంది అడుగుతూ ఉన్నారు, పాస్టర్ గారు మరి 7 బోరలు అనేటటువంటి ఆ వర్తమానం ఉంటే ఇవ్వండి, చదువుకుంటామని అడుగుతున్నారు. 7 బోర్ల వర్తమానం నా దగ్గర పుస్తకం లేదు. కానీ మరి మేము పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు బ్రదర్ ఆశీష్ లాల్ గారు సేవకుల యొక్క సదస్సులో చెప్పిన మాటలు ఇవి చాలా డీప్గా ఉంటాయి సబ్జెక్ట్ అనమాట. ఎందుకంటే సేవకుల కొరకు ప్రత్యేకంగా చెప్పినటువంటి సందేశం ఇది. అంచేత కొంచెం లోతుగా ఉంటుంది. అయినప్పటికీ నేను అంత లోతుకు పోకుండా దీన్ని కొంచెం సబ్జెక్ట్ని పైన చెప్పుకుంటూ వెళ్తాను. ఎందుకంటే బాగా లోతుకు వెళ్ళినా మీరు దాన్ని గ్రహించేటటువంటి శక్తి కొంతమంది ఉండకపోవచ్చు. దేవుని చిత్తమైతే మరెప్పుడైనా మళ్ళా లోతుగా దాన్ని ధ్యానం చేద్దాం. టూకీగా మీకు అసలు 7 బోర్లు అంటే ఏంటి అనేటటువంటి ఆ సబ్జెక్ట్ మనం నేర్చుకుందాం. అంచేత 7 బోర్లు అనే వర్తమానం ప్రత్యేకంగా నా దగ్గర పుస్తకం లేదు. కానీ బ్రదర్ ఆశీష్ లాల్ గారు ప్రసంగించినటువంటి ఆ ప్రసంగం, అక్కడ మాకు నేర్పినటువంటి సందేశము, మేము నేర్చుకున్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి చూడండి, ఇక్కడ మనం చదవబడినటువంటి ప్రకటన గ్రంథము ఇదా? ఓకే, నా మాట అర్థమవుతుందా? నా మాట వినపడుతుందా? అంటే ఈ 2 మౌతులు ఉపయోగించడం వల్ల అందులో స్పష్టత రావట్లేదు. నా మాటలు అక్కడ వెనకాల వాళ్ళకి వినపడుతున్నాయమ్మా? మీనా గారు వినపడుతున్నదా నా మాట? అక్కడ చివరున్న వాళ్ళకి ఓకే ఓకే, గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ వాయిస్ ఫోన్ చేసి చెప్తున్నారు, పాస్టర్ గారు మీరు మాట్లాడే మాట మాకు స్పష్టతగా వినపట్టలేదు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా ఇందాక, వరంగల్ నుంచి బ్రదర్ ఆడమ్ గారు మరి ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీ వాక్యం అంతా బాగుంది, నాకు అయితే మీ మాట స్పష్టంగా నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పారు వారు ఫోన్ చేసి. కాబట్టి అందుకని దీనిని మేము రాత్రి చాలాసేపు మరి బ్రదర్ రమేష్ గారు అలాగే వాళ్ళ కుమారుడు కూడా దగ్గరుండి ఈ వాయిస్ ఎలా బాగుందని చెప్పి సెట్ చేసాం రాత్రి. ఇలా మాట్లాడుతుంటేనే బాగా స్పష్టంగా అందుకు వాయిస్ రికార్డ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. మరి బ్రదర్ రమేష్ కూడా యానం నాతో పాటు వచ్చారు. కానీ వచ్చినట్టుగానే తీసుకొచ్చాను. ఏమంటారు, ఐఫిల్ టవర్ అంతేనా? ఒకళ్ళు ఐఫిల్ అంటున్నారు, ఒకళ్ళు ఈఫిల్ అంటున్నారు, ఏదో మొత్తం మీద ఫిల్ టవర్. ఆ ఈఫిల్ టవర్ అనేది చూపించకుండానే తీసుకొచ్చాను, ఎందుకంటే టైం లేదు. హల్లెలూయా. సో ఆయనకు మాట ఇచ్చాను, మరి ఎప్పుడైనా యానం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మీకు ఆ టవర్ని చూపించి తీసుకొస్తాను. అలాంటి టవర్లు 100 చూసి ఉంటారు ఆయన కోయిట్లను. హల్లెలూయా. కానీ మన దేశంలో చూడాలి కదా మనం, అదే మనకు గొప్ప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కోవిడ్ కొంతవరకు అది కంట్రోల్ అయితే మరి మనమందరం కూడా వెళ్ళి చూద్దాం. ఓకేనా? దేవునికి స్తోత్రం. సరే, మంచిది. జాగ్రత్తగా నా మాటలు వినండి, కొంచెం స్పష్టతగానే మీకు వినబడతాయని నేను అనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము మొదటి 2 వాక్యాలను కనుక మనం గమనించినట్లయితే, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచి తిని, వారికి 7 బోరలు ఇయ్యబడెను. హల్లెలూయా. అది మన సబ్జెక్ట్, 7 బోరలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మీరు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వాక్యంలో కూడా చూసుకున్న 7వ దూత కనపడతాడు అక్కడ. ఆమేన్. అవునా? అక్కడ 7వ దూత కనపడతారు. మరి 7 దూతలు అక్కడ ఉన్నప్పుడు 7వ దూత ఉండాలి. కాబట్టి 7వ దూతను ఎక్కడ కనుగొంటామంటే ప్రకటన 10:7లో 7వ దూతను కనుగొంటాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి బోరలు ఊదబడుచున్నప్పుడు ఇశ్రాయేలీలు సమకూర్చబడుతున్నారు. హల్లెలూయా.
బోరలు ఊదబడుతున్నప్పుడు ఇశ్రాయేలీయులు సమకూర్చబడుతున్నారు. హల్లెలూయా. మరి మీ అందరికీ తెలుసు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలలో మనము 7 సంఘ కాలములను మనం చూడగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత మనము 4 నుంచి 19వ అధ్యాయం వరకు కూడా అక్కడ వధువు కనబడదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ 19వ అధ్యాయం ఏంటంటే ప్రభువు తన వధువుని తీసుకొని భూమి మీదకు వచ్చుట. ఆమేన్. హల్లెలూయా. మరి 20వ అధ్యాయం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఏంటి? 1000 ఏండ్ల పరిపాలన. మరి 20, 21 ఏంటంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదే గుడారాల పండుగ ఉన్నది. అది లాస్ట్ ఫెస్టివల్. హల్లెలూయా. 7 పండగలలో అదే ఆఖరి పండగ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, నిజంగా చూడండి, మరి ఈ క్రీస్తు యొక్క 2వ రాకడ క్రింద వధువు పైకి వెళ్ళిపోతుంది. క్రీస్తు యొక్క 3వ రాకడ కింద వధువు భూమి మీదకి వస్తుంది. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క 2వ రాకడ కింద వధువు ఏం చేస్తుంది? పైకి వెళ్తుంది. అదే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క 3వ రాకడ కింద వధువు భూమి మీదకి వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ మొదటి రాకడ 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిన కార్యం. మొదటి రాకడ 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిన కార్యం. మొదటి రాకడ బహిరంగ రాకడ. మొదటి రాకడ బహిరంగ రాకడ అంటే ఆయన గురించి లేఖనాలు ప్రవచించినాయి. ఎంతో మంది ప్రవక్తలు ప్రవచించారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అని ప్రవచించబడింది. లేఖనాలు చెప్పిన ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడలో భూమి మీదకి వచ్చారు. ఆయన వస్తాడని ముందుగా చెప్పబడింది. అవునా? ఆయన వస్తాడని ముందుగా చెప్పబడింది. చెప్పినట్లుగానే ఆయన వచ్చాడు. కాబట్టి అది బహిరంగ రాకడ ఉన్నది. అది రహస్య రాకడ కాదు. 2వ రాకడ అది రహస్య రాకడ. ఆయన అన్నాడు, నేను దొంగ వలె వస్తాను. దొంగ ఎప్పుడు చెప్పిరాడు అంటే దీన్ని బట్టి మనకి 2వ రాకడ ఏమర్థం అవుతుంది? అది రహస్య రాకడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళా 3వ రాకడ కూడా బహిరంగ రాకడ. 3వ రాకడ కూడా బహిరంగ రాకడ. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన 3వ రాకడలోనంట ఆయన ప్రత్యక్షమగినప్పుడు భూజనులందరూ చూచి రొమ్ము కొట్టుకుంటారంట. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే గొల్గొతా కొండ మీద యేసుక్రీస్తు ప్రభువుని బళ్ళెంతో పక్కలో పొడిచాడో ఆ వ్యక్తి కూడా ఆ రోజు చూస్తాడంట. దేవునికి స్తోత్రం. అంటే అది బహిరంగ రాకడై ఉన్నది. అది 3వ రాకడై ఉన్నది. కానీ ఈరోజు డినామినేషన్ వాళ్ళు అందరూ తప్పిపోయేది ఎక్కడంటే ఇక్కడే. అదే 2వ రాకడ అనుకుంటున్నారు వాళ్ళు. భూమి మీద ఉన్న జనులందరూ చూస్తారు యేసు ప్రభుని అంటే అది 2వ రాకడ అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వధువుకి తెలుసు అది 3వ రాకడని. అసలు బైబిల్ గ్రంథంలో 3వ రాకడ ఉన్నదన్న సంగతి డినామినేషన్ వాళ్ళు ఎవరికి తెలియదు. ప్రవక్త వచ్చితేనే కానీ, ప్రవక్త వచ్చి బయలుపరిస్తేనే కానీ 3 రాకళ్ళు ఉన్నాయన్న సంగతి తెలియలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, ఇక్కడ చూడండి, పెంతెకోస్తు పండగకు గుడారాల పండగకు మధ్యలో 2 పండుగలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి మీకు నేను అంతదా వైరిది ఒకసారి కొంచెం చూద్దాం. ఓకే, పర్లేదు అంతది. ఏం చేశారు? బోర్డు పీకేశారా? అంటే మీ అయ్యగారు బోర్డు మీద చెప్పడానుకుంటున్నారా? పెట్టండి, బోర్డు పెట్టండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఓ సంగమా ఆలకించుమా,
ఏలియాను పంపుతానన్న మాట. ఓ సంగమా ఆలకించుమా, ఏలియాను పంపుతానన్న మాట. ఆత్మ ప్రవక్త ద్వారా మాటలాడుచున్నాడు, ఆయన మాటకు చెవియొగ్గుమా. ఆత్మ ప్రవక్త ద్వారా మాటలాడుచున్నాడు, ఆయన మాటకు చెవియొగ్గుమా. ఓ సంగమా ఆలకించుమా. ఆమేన్, హల్లెలూయా. మొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల సంగ్రహ పండుగ. నాలుగవది పెంతుకోస్తు పండుగ. ఆమేన్. ఐదవది బోరల పండుగ. ఆరవది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏడవది గుడారాల పండుగ. ఈ 7 పండుగలు కూడా మనం చేసుకుంటే సంవత్సరాల తరబడి చేసుకోవచ్చు. పండగలు లేవు మీకు అంటారు, ఎందుకు లేవు? మనకి బోల్డ్ పండుగలు ఉన్నాయి మనకి, అవునా? మనకు బోల్డ్ పండుగలు ఉన్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా పిల్లరా? చూడండి, ఇది క్రీస్తు మొదటి రాకడ. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆయన వచ్చిన తర్వాత పెంతుకోస్తు పండగ అంటే 7 సంఘకాలాలు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇక్కడ ఉన్నాం. బోర్ల పండుగ సమకూర్చబడుచున్నటువంటి కాలం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ బోరల పండుగకి, గుడారాల పండుగకి మధ్యలో ప్రాయశ్చిత్త పండుగ ఉంది. హల్లెలూయా, మధ్యలో ఏముంది? ప్రాయశ్చిత్తార్థ పండుగ ఉంది. ఈ బోర్ల పండుగ అంటే ఏంటి, ప్రాయశ్చిత్తార్థ పండుగ అంటే ఏంటి, గుడారాల పండుగ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఎందుకంటే పస్కా పండుగ అయిపోయింది, పులియని రొట్టెల పండుగ అయిపోయింది, ప్రథమ ఫలముల సంగ్రహ పండుగ అయిపోయింది. ఎనఫ్. అంటే క్రీస్తు మొదటి రాకల్లో జరిగిన కార్యాలు అంటే అవన్నీ సాదృశ్యంగా ఉన్నాయి. ఆ పస్కా పండుగ కానివ్వండి, ఆ పులియని రొట్టెల పండుగ కానివ్వండి, ఆ ప్రథమ ఫలముల సంగ్రహ పండుగ కానివ్వండి. ఆమేన్. పస్కా పండుగ దేనికి సూచిస్తుంది? గొర్రె పిల్లగా ఆయన వచ్చి బలి అర్పించబడటం. పులియని రొట్టెల పండుగ దేనిని సూచిస్తా ఉన్నది? ఆయన శరీరము తిని ఆయన రక్తమును త్రాగుటయే. అది పులియని రొట్టెల పండుగ చేస్తాం. ఇదిగో ప్రథమ ఫలముల సంగ్రహ పండుగ. ప్రథమ ఫలం ఆయననా? ఆయనే ప్రథమ ఫలమా? అంటే అది క్రీస్తు మొదటి రాకడను సూచిస్తా ఉంది. ఇప్పుడు మనకి పెంతుకోస్తు పండుగను మనం గమనించినట్లయితే ఆ యొక్క క్రీస్తు శకం మొదటి శతాబ్దములో పెంతుకోస్తు పండగ దినమున అక్కడ మేడగదిలో 120 మంది కూడుకున్నప్పుడు జరిగిన కార్యాన్ని మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే క్రీస్తు మొదటి శతాబ్దం మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా అంటే 7 సంఘకాలాలు
ఈ 2000 సంవత్సరాలని కూడా మనము 7 సంఘ కాలాలుగా విభజించుకుంటూ వస్తే అవి మనకి ఎక్కడ కనబడతాయంటే ప్రకటన గ్రంథములో 2-3 అధ్యాయాల్లో కనబడతాయి. 7 సంఘ కాలాలు ఎఫెసు మొదలుకొని చెప్పండి లౌదీక వరకు 7 సంఘ కాలాలు కనబడతాయి. వాటిని ఎక్కడ చూస్తున్నామంటే పెంతెకోస్తు పండుగలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మిగిలిన ఏమున్నాయి? బోరల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ప్రాయశ్చిత్తార్థ పండుగ దగ్గర లేము, గుడారాల పండుగలో లేము. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే బోరల పండుగలో ఉన్నాం. హల్లెలూయా. ఈ బోరల పండుగలోనే ఇప్పుడు జరుగుతున్న బోరలు అంటే పండుగ ఏం కాదు, కంగారు పడకండి. మరి ఏం పండుగలో ఉన్నామంటారు మీరు, పండుగ చేయట్లేదని పాస్టర్ గారు అనుకోవచ్చు. అర్థమవుతుందా? బోర అనగా శబ్దము. అవునా? బోర అనగా శబ్దము. బోరలు ఎప్పుడూ కూడా సమకూరుస్తూ ఉంటాయి. ఈ బోరలు ఏం చేస్తున్నాయంటే ఆయా దేశాల్లో చెదిరిపోయిన ఇజ్రాయేలీలను సమకూర్చుని. వింటున్నారా? అన్య దేశాల్లోకి చెదిరిపోయిన ఇజ్రాయేలీలను, యూదులను ఏం చేసినాయి? సమకూర్చుని. ఆమేన్. అలాగే అవే బోరలు అన్యవధువైన మనము, ఆయా సంఘ శాఖల్లో ఉన్న మనలను, ఆమేన్, ఇదే బోర ఏం చేసిందంటే మనల్ని సమకూర్చింది. అంటే బోరల పండుగ యొక్క ఉద్దేశం ఏమిటంటే చెదిరిపోయిన వారిని సమకూర్చడమే బోరల యొక్క పండుగ యొక్క ఉద్దేశం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ బోరల పండుగకు, గుడారాల పండుగకు మధ్యలో ప్రాయశ్చిత్తపు పండుగ ఉన్నది. ఈ మధ్యలో ఉన్న ప్రాయశ్చిత్తపు పండుగ మనముండగా జరగదు. మీకు అర్థమైందా? మనముండగా జరగదు. అంటే వధువు భూమిపై నుండి వెళ్ళిపోవాలి. వధువు భూమిపై నుండి వెళ్ళిపోయాక యూదులు జరుపుకునే పండుగ ప్రాయశ్చిత్తార్థ పండుగ. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు సబ్జెక్ట్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనం పాలు తాగేవారుగా ఉండకూడదు. వాక్యములో మనం ఎదిగిన వారమై ఉండాలి. మనకేం కావాలంటే బలమైన ఆహారం కావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక బోరల పండుగ, మరి చూడండి, పెంతెకోస్తు పండుగ గుడారాల పండుగకు మధ్య, వింటున్నారా? అక్కడ బోరల పండుగ కనబడుతుంది, ప్రాయశ్చిత్తార్థ పండుగ కనబడుతుంది. ప్రాయశ్చిత్తార్థ పండుగ వధువు భూమి మీద నుండి వెళ్ళిపోయాక 3.5 సంవత్సరాల్లో జరుపుకునే పండుగ అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఎందుకు ప్రాయశ్చిత్తార్థ పండుగ అన్నారంటే అప్పుడు వారు ఏం చేస్తారంటే మెస్సయ్యని వాళ్ళు యూదులు గుర్తిస్తారు. మెస్సయ్యను యూదులు గుర్తిస్తారు. అప్పుడు వాళ్ళు ప్రాయశ్చిత్తార్థ పండుగ చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ బలులను అర్పించి, ఆ కోడెలను అర్పించి, వాళ్ళు చేసిన పాపముల నిమిత్తము మమ్మలను క్షమించు దేవా అని ఆ రోజు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాయశ్చిత్తార్థపు పండుగ జరుపుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వధువు ఎత్తబడుటయే రెండవ రాకడ ఉన్నది. ఆమేన్. మొదటి రాకడలో క్రీస్తు తన వధువుని విమోచించుటకు వచ్చాడు. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడంటే ఆయన వధువుని విమోచించడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవ రాకడలో ఆయన ఎందుకు వచ్చాడు అంటే వధువుని తీసుకొని వెళ్ళిపోవడానికి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? రెండవ రాకడలో ఎందుకు వచ్చాడు? వధువుని తీసుకెళ్ళడానికి వచ్చాడా? కొంతమందికి ఇంకా డౌటు, ఏంటి అయ్యగారు అప్పుడే వచ్చేసాడు అంటున్నారు, మరి యేసుప్రభు వస్తే మనం ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నాం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమే వెళ్ళాలి ఆయన దగ్గరికి. అవునా కదా? బోయాజ్ వచ్చి రూత్ని తీసుకెళ్ళాడా? బోయాజ్ దగ్గరికి రూత్ వెళ్ళిందా? రూతే వెళ్ళింది. అంతే కదా? అలాగే మనమే వరుడి దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. కొంచెం నెమ్మదిగా చెప్తాను, స్లోగా చెప్తాను. మొదటి రాకడలో క్రీస్తు తన వధువును విమోచించడానికి వచ్చాడు. రెండవ రాకడలో తన వధువును తీసుకెళ్ళడానికి వచ్చును. మూడవ రాకడలో తన వధువుతో కలిసి వచ్చును. హల్లెలూయా.
వాడు విమోచించడానికి, ఆమేన్, హల్లెలూయా. 2 తీసుకుని వెళ్ళడానికి, 3 కలిసి రావడానికి. అద్భుతంగా లేవా? 3 రాకడలు కూడా అద్భుతంగా లేవా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 3వ రాకడలోనే 7వ బోర ఉన్నది, 2వ రాకడలోనే 7వ ముద్ర ఉన్నది. 7వ బోర 7వ ముద్ర కలిసే ఉన్నాయి, హల్లెలూయా. 2వ రాకడలో క్రీస్తు రహస్యంగా వస్తున్నాడు కాబట్టే చాలా మంది క్రైస్తవులు తప్పిపోతారు, కానీ వధువు తప్పిపోదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా పిల్లరా? బోయాజు చేలో అనేక మంది పరగేరుకున్నారంట. బోయాజు చేలో అనేక మంది పరగేరుకున్నారు, కానీ ఆ రాత్రి బోయాజుని కలుసుకున్నది ఎవరంటే ఆ రాత్రి రూతు మాత్రమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? రూతుని సిద్ధపరిచింది ఎవరంటే, రూతుని సిద్ధపరిచింది ఆమె అత్త నయోమి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక ఇక్కడ ఈ 2వ రాకడని ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ తప్పిపోవచ్చు, కానీ ఆమేన్, యేసుక్రీస్తు భార్య మాత్రము తప్పిపోదంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు క్రైస్తవులు ఎక్కడ తప్పిపోతున్నారంటే 3వ రాకడలోనే. అలాగే 2వ రాకడ, ఆ 3వ రాకడని 2వ రాకడగా భావిస్తున్నారు వాళ్ళు, కానీ 2వ రాకడ అనేది రహస్య రాకడ అన్న సంగతి వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. అయితే దేవుని చేత ముందుగా నిర్ణయించబడిన వధువు మాత్రమే దానిని గుర్తిస్తుంది. 2వ రాకడ 7వ ముద్ర కింద ఉన్నది. 7వ ముద్ర 6వ అధ్యాయంలో లేదు, కానీ 7వ ముద్ర 7వ అధ్యాయంలో కూడా లేదు, కానీ దానిని 8వ అధ్యాయంలో వ్రాయించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దాన్ని 8వ అధ్యాయంలో ప్రారంభించాడు. ఎందుకనగా అది తిరిగి ప్రారంభమయ్యే దినమై ఉన్నది. 8 అనగా ప్రారంభం మళ్ళీని. హల్లెలూయా. దాన్ని 6లో రాయలేదు, ఆ 7లో రాయలేదు. అర్థమవుతుందా? 7 అనగా పరిపూర్ణం, కానీ 8 అయితే ప్రారంభం, మళ్ళా తిరిగి ప్రారంభించుట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 8 అనే సంఖ్య స్థిరత్వం గల సంఖ్య. ఈ ముద్రలు, ఉరుములు, ఈ బోరలు నిన్ను ఎత్తబాటులోనికి సిద్ధపరుస్తూ ఉన్నాయి. ఈ ముద్రలు ఎందుకు పాస్టర్ గారు 7 ముద్రలు అనుకోవచ్చు నువ్వు, కానీ ఈ ముద్రలే నీకు ఎత్తబడి విశ్వాసాన్ని తీసుకొస్తా ఉన్నాయి. ఆమేన్. ఈ బోరలే నిన్ను వధువుగా సమకూరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ బోరలు కానివ్వండి, ఈ ఉరుములు కానివ్వండి, ఈ ముద్రలు కానివ్వండి, నిన్నేం చేస్తున్నాయంటే వధువుగా సిద్ధపరిచి ఎత్తబాటుకు సిద్ధం చేస్తా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని రహస్యములన్నీ నీకు బయలుపరుచుకుంటున్నాడు. 7వ ముద్ర 8వ అధ్యాయములోనే ఉంది. ప్రకటన 10 అనేది 7వ ముద్ర అయి ఉన్నది. ప్రకటన 8వ అధ్యాయంలో 2వ వాక్యం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి ఎన్నంట? 7కి 7 బోర్లు ఇవ్వబడ్డాయంట. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు 13వ వాక్యం చూద్దామా? 8వ అధ్యాయం 13వ వాక్యం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు, బోరలు ఓదబోచున్న బోరల శబ్దమును బట్టి భూనివాసులకు, చూడండి, 1 అయ్యో, 2 అయ్యో, 3 అయ్యో. ఆమేన్. ఎన్ని స్వరాలు? 3 స్వరాలు. ఎన్ని అయ్యోలు? 3 అయ్యోలు. ఈ 3 అయ్యో 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 అనే మాటలకు అర్థం ఏంటని బిషప్లను అడగండి, రెవరెండ్లను అడగండి, డాక్టరేట్లను అడగండి. వింటున్నారా? ఈ 3 అయ్యోల గురించి ఎవరికీ తెలియదు, కానీ ఈ కాలపు ప్రవక్త వచ్చి ఈ 3 అయ్యోల గురించి చక్కగా అర్థం అయ్యేటట్లు చెప్పాడు. 9వ అధ్యాయం 1వ వాక్యంలోకి వెళ్ళండి. 9వ అధ్యాయం 1వ వాక్యంలోకి వెళ్ళండి. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన అగాధము యొక్క
అతడు అగాధం తెరవగా ఆ. పెద్ద కురుములో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచాను. అగాధంలో పొగ చేత సూర్యుని వాయుమండలం చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. ఓకే, 12వ వాక్యంలో వెళ్ళిపో. మొదటి శ్రమ గతించెను. అది మొదటి శ్రమ గతించెను. దేవునికి స్తోత్రం. అది మొదటి అయ్యో. మొదటి శ్రమ గతించెను. మొదటి అయ్యో ఏంటో కాదు కానీ మొదటి ప్రపంచ యుద్ధం. మొదటి అయ్యో ఏంటి? నేను చెప్పే మాటలు కాదు, ప్రవక్త చెప్తున్నాడు. ప్రవక్త చెప్పిన కార్యాలయం చెప్తున్నాను. మొదటి అయ్యో ఏంటో కాదు కానీ మొదటి ప్రపంచ యుద్ధం అయ్యి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మరి రెండవ అయ్యో ఏంటో చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వాక్యం. ప్రకటన గ్రంథం 9:13. 12 చూడండి. అది మొదటి శ్రమ గతించెను. ఇదిగో 13 కూడా చదవండి. 13. 6వ దూత బోరు ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న ఒక స్వరము బంధింపబడి ఉన్న నలుగురు దూతలను ఉన్న సంహరింపవాలని అదే సంవత్సరం అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి. ఆమేన్. హల్లెలూయా. 14వ వాక్యంలోకి రండి. ఇప్పుడు 10వ అధ్యాయము 14వ వాక్యంలోకి రండి. 11వ అధ్యాయం ప్రకటన 11:14. రెండవ శ్రమ గతించెను. ఆమేన్. రెండోది గతించిపోయింది. మొదటి శ్రమ గతించిపోయింది, రెండవ శ్రమ గతించిపోయింది. అంటే మొదటి యుద్ధం జరిగిపోయింది, రెండవ యుద్ధము జరిగిపోయింది. ఇప్పుడు మూడవ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం మనం. అవునా? మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. అది ఎలా ఉందంట? త్వరగా వస్తుందంట. అది చదవండి. రెండవ శ్రమ గతించెను, ఇదిగో మూడవ శ్రమ త్వరగా. అది ఏంటా మూడవ శ్రమ అంటే? మూడవ ప్రపంచ యుద్ధమే మూడవ శ్రమ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటున్నారా పిల్లరా? కనుక ఇక్కడ 15వ వాక్యం ఏముంది? 7వ దూత వచ్చిందా మళ్ళీ? 7వ దూత బోర ఊదినప్పుడు. ఆమేన్. హల్లెలూయా. పరలోకంలో ఒక శబ్దం పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. ఆమేన్. హల్లెలూయా. మూడో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత మన రాజు ఏడడానికి వస్తాడు, మన రాజు పరిపాలన చేయడానికి వస్తాడు. అదే మన 1000 ఏళ్ల పరిపాలన అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ అలా ఆమెం చెప్తుంటే, మీరందరూ అలా సంతోషంగా చప్పట్లు కొడుతుంటే ఒక ఆయన ఫోన్ చేసి నాకు అన్నాడు, పాస్ గారు మీ సంఘంలో భలే ఉద్యోగం ఉందండి అంటున్నాడు. ఒక్కళ్ళు కాదు ఆమెం చెప్పడం. హల్లెలూయా. ఒక్కళ్ళు కాదు, సంఘమంతా స్పందిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నాకు చాలా ఆనందంగా ఉంది పాస్ గారు అని మరి ఆ బ్రదర్ యాడమ్ గారు ఆ మాటలు చెప్పడం నేను విన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం సేవకుడు చెప్తున్నప్పుడు స్పందిస్తూ ఉంటే ఆ గొప్ప ఉద్యమం పడుతూ ఉంటుంది. ఆమేన్. అటువంటి 7వ దూత వచ్చిందా ఇక్కడ? 7వ దూత. మళ్ళా రండి ప్రకటన 17లోకి వెళ్ళండి. మళ్ళీ ప్రకటన 17 7వ దూత పలుకు దినముల్లో వచ్చింది. అక్కడ 7వ దూత అతడు బోర ఊతున్నాడా? ఇదే బోర్ల పండుగ. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ బోర్ల పండుగ గురించి ఇంకా చాలా చక్కగా ప్రవక్త చెప్పుకుంటూ వచ్చారు. అయితే నిజంగా పిల్లరా 7 ముద్రలు అనేవి మరి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు పెట్టాడు. అయితే ఆ 6వ ముద్రలో పెట్టినటువంటి ఆ 6వ అధ్యాయంలో పెట్టినటువంటి 7 ముద్రలు అనేవి కేవలం అవి సూచనలుగా మాత్రమే ఉన్నాయంట. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో పెట్టిన 7 ముద్రలు
కేవలము అవి సూచనలుగా మాత్రమే ఉన్నాయి. అయితే ఒరిజినల్ ఎక్కడ ఉందంట? ఒరిజినల్ ఎక్కడ ఉంది తెలుసా? మత్తయి సువార్త 24లో పెట్టాడు. మత్తయి సువార్త ఎక్కడ పెట్టాడు? 24వ అధ్యాయంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వాక్యం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వాక్యం. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను, అదిగో ఇదే బోర, అది సకల జనులకు ఈ సువార్త. ఏ సువార్త? ఈ రాజ్య సువార్త. స్వస్థత సువార్త కాదు, అర్థమవుతుందా? స్వస్థత మహాసభల సువార్తలు కాదయి. ఈ రాజ్య సువార్త అంటే అంత్యకాల సువార్త, అంత్యకాల వర్తమానం. ఎక్కడికి వెళ్ళాలంట? ప్రపంచమంతటికి వెళ్ళాలంట. ప్రపంచమంతటికి వెళ్ళాలి ఈ రాజ్య సువార్త. ఈ అంత్యకాల సువార్త అనేది ప్రపంచమంతటా వెళ్ళాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా చూడండి, ఈ ముద్రల గురించి ప్రవక్త చాలా చక్కటి మాటలు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి బైబిల్ గ్రంథములో చూడండి, అక్కడ ఇంటికి పెద్ద ఎవరంటే నయోమే. అక్కడ రూతు కుటుంబంలో ఎవరున్నారు పెద్దగా? నయోమే. కానీ పుస్తకం ఎవరి పేరును రాయబడింది? రూతు పేరును రాయబడ్డది. ఆమేన్. పుస్తకం ఎవరి పేరును రాయబడ్డది? రూతు పేరును రాయబడ్డది. కారణం ఏంటి? అక్కడ చాలా అద్భుతమైన కార్యాలు చెప్తా ఉన్నాడు. రూతు పుస్తకంలో ఆ రూతు ఎవరో కాదు, నీవే అంటున్నాడు. బోయాజు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. హల్లెలూయా. ఆ నయోమి ఎవరో కాదు, ఇజ్రాయేల్ అయి ఉన్నారు. ఆమేన్. కోత కోసే వాళ్ళు ఎవరో కాదంట, వాళ్ళు ప్రవక్తలు అయి ఉన్నారంట. హల్లెలూయా. రూతును బోయాజుకు పరిచయం చేసింది కోత కోయివారే. అర్థమవుతుందా? రూతుని బోయాజుకు పరిచయం చేసింది ఎవరు చెప్పండి? ఇదిగో పెండ్లి కుమారుడు, ఇదిగో పెండ్లి కుమారుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక రూతుని బోయాజుకు పరిచయం చేశారు. ఆయన అడిగాడా లేదా? ఎవరామె? ఆ పనిలో, ఆ చేలో పని ఎరుగునే ఆమె ఎవరో అడిగాడా లేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎవరు పరిచయం చేశారు? ఆ పనివారు. ఎవరు? ఏ పనివారు? బోయాజు దగ్గర పనిచేసేవాళ్ళు. బోయాజు దగ్గర పనిచేసేవాళ్ళు. ఎవరు ఆమె అని అడిగినప్పుడు, హల్లెలూయా, ఆమె ఎవరు అన్న సంగతి ఎవరికి చెప్పారు చెప్పండి? బోయాజుకి పరిచయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈరోజు ఈ వధువు ఎవరు అనేటటువంటి పరిచయం ఎవరు చేయాలి? ప్రవక్త చేయాలి. వధువు ఎవరు అని. ఎవరు వధువు? నాకు మట్టుకు నేను వధువు, నీకు మట్టుకు నువ్వు వధువు, అందరూ వధువు అనుకుంటాం. కానీ ఎవరు పరిచయం చేయాలా? ప్రవక్త పరిచయం చేయాలా. అందుకే మనం ఎక్కడ ఉన్నామంటే ప్రవక్త పరిచర్య కింద ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలు పరిచర్య కింద ఉన్న వాళ్ళు పౌలు కూడా వెళ్తారంట. ఆమేన్, హల్లెలూయా. బ్రహ్నాం పరిచర్య కింద ఉన్నవాడు బ్రహ్నాం పరిచర్య కింద వెళ్తారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, చాలా చక్కగా చెప్తున్నాడు. ఋతు పుస్తకములో రూతు ఎవరో కాదు కానీ నీవే, బోయాజు ఎవరో కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తే, ఆ నయోమి ఎవరో కాదు కానీ ఆ ఇజ్రాయేల్ అయి ఉన్నారు. ఆ కోత కోయి వారు ఎవరో కాదు కానీ ప్రవక్తలు అయి ఉన్నారు. హల్లెలూయా. మరి రూతు బోయాజును కలుసుకున్నది రాత్రి సమయమేనా? హల్లెలూయా, ఆమేన్. మరి అందుకే ఈరోజు మనం ప్రభురాత్రి భోజనం అంటే ఏం చేస్తున్నాం? రాత్రి. ఆమేన్. నయోమి అత్తగారు నయోమి ఏమంది? ఇదిగో రూతు ఇదిగో బోయాజు ఇవాళ ఆ పనుల ఆ యొక్క యవల పండగ, ఆ యవల కోతకాలం అయిపోయింది. ఆ యొక్క పోత కూడా అయిపోయింది. ఆ యొక్క యవలు కూర్చబడ్డాయి. ఈరోజు ఆ యజమాని ఎక్కడుంటాడు? యవలు ఎక్కడున్నాయో? యవలంటే బార్లీ. యవలంటే ఏంటి? బార్లీ గింజల్ని యవలంటారు. హల్లెలూయా. ఆ విత్తనాలు ఉన్న చోటే ఎవరున్నారు? కాపలా అక్కడ బోయాజు ఉన్నాడు. ఇప్పుడు దయ్యం ఏమంది? ఋతు కోళ్ళో త్వరగా స్నానం చేయందంట. అమ్మో, మా అత్తగారు సినిమా తీసుకెళ్తుంది ఏమి ఇవ్వాలనుకోలేదు. ఈ కాలంలో అత్తగారులు కనుక స్నానం చేసి తొందరగా కోళ్ళ అంటే
అక్క ఫస్ట్ షోకా సెకండ్ షోకా అని అడుగుతాం. హల్లెలూయా, అవునా కదా? అత్తగారు నిజంగా తొందరగా స్నానం చేయి కోళ్ళ అంటే ఏం చేస్తారు? ఫస్ట్ షోకా సెకండ్ షోకా అని అడిగేవాళ్ళు. హల్లెలూయా. కానీ రూత్ అడగల అట్లా. ఆమేన్. అత్తగారు చెప్పింది అంతే, పోయి స్నానం చేసింది. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు అదేంటో కాదు, నీటి బాప్తిస్మం అంట. ఆమేన్. హల్లెలూయా. రూతుని కోళ్ళ స్నానం చేసావా? చేశాను అత్తయ్య. నువ్వు పోయి నూనె రాసుకో అన్నాడు. ఏ ఊరుగా అత్తయ్య, ఇప్పుడే స్నానం చేసి అప్పుడే నూనె? ఒక్క 2 రోజులు అయినా ఇట్టేట్టు అనుకోవద్దా తల? ఆమేన్. హల్లెలూయా. తర్వాత పెట్టుకుంటాను అల్లా ఆమె అన్నదంట, తల స్నానం చేసిన వెంటనే అత్త అందంట వెంటనే నూనె రాయందంట. ఆమేన్. ప్రవక్త అంటున్నాడు ఆ నూనె ఏంటో కాదు, పరిశుద్ధాత్మ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాప్తిసం పొందిన వెంటనే పేతురు చెప్పలేదా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు బాప్తిసం పొందండి, అప్పుడు వెంటనే మీరు పరిశుద్ధాత్మ అనేవారు. ఆమేన్. హల్లెలూయా. అత్తగారు చెప్పిన వెంటనే స్నానం చేసింది, స్నానం చేసిన వెంటనే నూనె రాసుకుంది. ఆమేన్. హల్లెలూయా. అత్తయ్య ఎక్కడికి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఏమి లేదు, మన సమీప బంధువు బోయాజు ఈ రాత్రి తన పొలములో పడుకొని ఉన్నాడు. నువ్వు మెల్లగా వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పడుకో. ఏ టైంలో ఏ కోళ్ళైనా ఏమంటది? అత్తయ్య నీకు ఏమైనా సిగ్గుందా లేదా? ఏమి ఈ టైంలో పోయేదా? నేను రాత్రి వేళ పోయేదా? ఒక మగోడు ఉండే చోటకి ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య అని అంటది. ఆమేన్. కానీ రూత్ అట్టన్లా. అత్త ఏం చెప్పిందో అదే చేసింది. ఆ రాత్రి భాగంలోనే బోయాజ్ దగ్గర పోయింది. ఆమేన్. కాళ్ళ దగ్గరికి వెళ్ళిందంట, కాళ్ళ మీద పడుకుందంట. అట్ట తగలగానే అవి ఉడుకుపడి లేచాడు. హల్లెలూయా. ఎవడు ఎవడు ఎవడు? అయ్యా నేను రూతుని. ఏంటి ఎట్టొచ్చావు? నీ వస్త్రం నాకు కప్పు అన్నదంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఆ రూతు ఎక్కడ ఉందా? ఈ రోజు ఆ రూతు ఎక్కడ ఉందా? ఆ వస్త్రాన్ని కప్పుకోవడానికి వచ్చావా? ఆ యేసుక్రీస్తు యొక్క మహిమ వస్త్రము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు డినామినేషన్ వాళ్ళు రాత్రి తీసుగా ప్రభుత్వం అయ్యే రాత్రి అండి, అరే మా వాళ్ళు రాత్రి రారు, కానీ ఈ రూతు వస్తుంది. అవునా? అత్త నయోమి చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా చాలా విషయాలు ఉన్నాయి. మన బోయాజే రక్త సంబంధి ఉన్నాడు. మన బోయాజే రక్త సంబంధిని పరిచయం చేసింది ఎవరంటే నయోమి. రూతుకు తెలియదు బోయాజీ ఎవరు అన్న సంగతి. నయోమికి తెలుసు తప్ప బోయాజీ ఎవరు అన్న సంగతి రూతుకు తెలియదు. కానీ ఆ బోయాజు పొలములోనే పడగేరుకుంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నయోమి పుస్తకం కాదు, ఇది రూతు పుస్తకం అని రాయబడి ఉంది. అర్ధరాత్రి సమయంలో పొలంలో ఏముంది? పాముందా? అర్ధరాత్రి పొలంలో ఏముందంటే పాముంది అంటున్నారు ఎవరు? పొలంలో ఏముందంటే ప్రవక్త అంటున్నాడు నిశ్శబ్దం. ఏముందంట? అర్ధరాత్రి సమయంలో పొలంలో ఏముందంట? నిశ్శబ్దం ఉందంట. ఇదిగో ఈ గడి అదే. హల్లెలూయా. నిశ్శబ్ద గడి అంటున్నాడు. పరలోకము తెరవబోట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. అర్ధరాత్రి సమయంలో పొలములో నిశ్శబ్ద సమయంలో రూతు బోయాజును కలుసుకున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా పిల్లరా? ఇప్పుడు మనం విందుకు వెళ్ళిపోతున్నాం. ఇందులో బ్యాండ్ మేళాలు ఉంటాయా? పెళ్ళిలో ఉంటాయా? పెళ్ళిలోనే ఉంటాయి. బ్యాండ్ మేళాలు ఎక్కడంటే పెళ్ళిలోనే. ఇంకా భోజనాలు కానీ పెళ్ళి ఒకవేళ నిజంగా కొడుతున్నాడు, ఎవరు గోలేట బాబు అన్నం తినకుండా. దేవునికి స్తోత్రం. అవునే కదా? ఇప్పుడు మనం విందుకు వెళ్ళిపోతున్నాం. నిశ్శబ్ద వాతావరణంలో నీ భర్తతో నువ్వు, నీతో నీ భర్త విందు చేయబోతా ఉన్నాం. అది ఎంత మధురమైన కార్యమో చూడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోయాజు రూతుని వివాహం చేసుకున్న కారణంగా నయోమి విమోచింపబడింది. బాగా గమనించండి. ఇక్కడ రూతుని బోయాజు వివాహం చేసుకున్న కారణంగా ఇప్పుడు రూతే కాదు విమోచించబడ్డం, అక్కడ నయోమి కూడా విమోచించబడ్డది. అలాగే
రూతు ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్యత్వంలో నుంచి వచ్చింది, మోయాబులో నుంచి వచ్చింది, విగ్రహారాధన నుంచి వచ్చింది. ఆమేన్. ఈరోజు ప్రవక్త అంటున్నాడు, ఓ అన్యవధువా, నీవు ఒక విగ్రహారాధన నుంచి వచ్చావు, నీవు ఒక అన్యవధువి. నీ అత్త ఎవరో తెలుసా, నీ నయోమి ఎవరో తెలుసా, మన ఇశ్రాయేల్లో ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ అత్త విమోచించబడాలంటే నిన్ను బట్టే, మనల్ని బట్టే. అందుకే పౌలు అన్నాడా, మనము లేకుండా వాళ్ళు పరిపూర్ణులు కాలేదు, రూతు లేకుండా నయోమి విమోచించబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఇంకా అట్టుపండు వలసినట్టు చెప్తున్నాను. మరి ఇంకా అంతగా అర్థం అవ్వకపోతే నేను ఏం చేయలేను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? బోయజు రూతును వివాహం చేసుకున్న కారణంగా నయోమి విమోచించబడింది. అంతేకాదు, నయోమి పోగొట్టుకున్న తన స్వాస్థ్యాన్ని పొందుకొని ఉన్నది. ఆమేన్. అలాగే ఈరోజు నిన్ను నన్ను యేసు ప్రభు వివాహం చేసుకునే ద్వారా ఆమేన్ ఇప్పుడు ఇశ్రాయేలు విమోచించబడుతున్నారు. వారు పోగొట్టుకున్న స్వాస్థ్యాన్ని, వారు పోగొట్టుకున్న బంధాన్ని మళ్ళా కలుపుకోబోతున్నారు. వారు ఆ స్వాస్థ్యాన్ని పొందుకోబోతున్నారు. వాళ్ళు ఎవరిని బట్టి? మనలను బట్టే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, రూతు బోయజు కలిసి ఎవరిని తీసుకొచ్చారు? రూతు బోయజు కలిసి బయటికి ఓబేదుని తీసుకొచ్చారు. రూతు బోయజులు వివాహం చేసుకున్నాక ఎవరు పుట్టారు? ఓబేదు పుట్టారు. ఓబేదు అనగా ఆరాధన. ఓబేదు అనగా ఆరాధన. హల్లెలూయా. ఇప్పుడు ఆరాధన ఎక్కడ ఉందంటే వధువులో ఉంది. ఎక్కడ ఆరాధన ఉండదు. ఆరాధన ఎక్కడ ఉండదు. ఎక్కడ ఆరాధన ఉంటుందంటే ఎక్కడ ఓబేదు ఉన్నాడో అక్కడే ఆరాధన. ఎక్కడ వధువు అలాగా రూతు బోయజు ఉన్నారో అక్కడ ఆరాధన బయటకు వస్తుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిన్నే నేను ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే నేను ఆరాధింతును. ధవళవర్ణుడా రత్నవర్ణుడా, ధవళవర్ణుడా రత్నవర్ణుడా, 10,000లో 10,000లో గుర్తింపదగినవాడా. ఆరాధన ఆరాధన నా యేసు రాజా, నీకే ఆరాధన. నిన్నే నేను ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే ఆరాధింతును. షాలేము రాజా, షాలేము పుష్పమా, ఎత్తైన కోట, ఆశ్రయ దుర్గమా. షాలేము రాజా, షాలేము పుష్పమా, ఎత్తైన కోట, ఆశ్రయ దుర్గమా. ఏకతైలమా, ఆనంద పరమా, ఏకతైలమా, ఆనంద పరమా. ఆరాధన ఆరాధన నా యేసు రాజా, నీకే ఆరాధన. నిన్నే నేను ఆరాధింతును నా యేసయ్యా, నిన్నే నేను ఆరాధింతును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక రూతు బోయజ్, ఎప్పుడైతే రూతు బోయజ్ కలిసారో ఎవడు వచ్చారు? ఓబేదు వచ్చాడు. ఓబేద్ అంటే ఆరాధన. అందుకే ఇక్కడ వధువు ఆయన కలిసి అక్కడ ఏముంటది? ఆరాధన ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఓబేద్ ఎవరిని తీసుకొచ్చాడు? దావీదుని తీసుకొచ్చాడు. యెస్యాని తీసుకొచ్చాడు. యెస్యాని తీసుకొచ్చాడు. దావీదుని తీసుకొచ్చాడు. దావీదు దేనికి సాదృశ్యం? 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యం. హల్లెలూయా. ఎవరికి సాదృశ్యం? 1000 ఏళ్ల పరిపాలన. అంటున్నారా?
అక్కడ ఒక ఆరాధన ఉన్నది, అక్కడ ఒక 1000 ఏండ్ల పరిపాలన ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు మళ్ళా ప్రవక్త కొంత ముద్రలోకి వెళ్ళారు. మరి ఆ ప్రకటన 6లో ఉన్న ముద్రలు మరి ఇక్కడ మత్తయి సువార్తలో ఉన్నటువంటి 24వ అధ్యాయంలో చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వాక్యాలు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4-5 వాక్యాలు. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి ఆమేన్. ఇదే మొదటి ముద్ర. వాడు తెల్లని గుర్రం మీద వచ్చి అనేకులు ఏం చేశాడు? మోసం చేశాడా లేదా? అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే 7 ముద్రలు ఎక్కడున్నాయి? 6వ అధ్యాయంలో చూస్తాం మనం. అంటే 6వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 ముద్రల యొక్క మర్మం ఎక్కడ పెట్టాడు? తీసుకొచ్చి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో పెట్టాడు. హల్లెలూయా. అంటే ఆల్రెడీ యేసుప్రభు ముందే చెప్పేశాడు, ఆయన భూమి మీద ఉండగానే చెప్పేశాడు. ఆ 7 ముద్రల్లో ఉన్నటువంటి మర్మంతా ఇక్కడే చెప్పేశాడు. కానీ ఈ మిగిలిన వాళ్ళకి అర్థమవుతున్నాయా? బయట ఉన్న వాళ్ళకి అర్థమవుతున్నాయా? అర్థం కావు. ఆయన చెప్పలేదంటే ఆయన ఏం దాచుకోలేదు. యేసుప్రభు వారు ఏం దాచుకోలేదు. హల్లెలూయా. యేసుప్రభు వారు ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు చెరిగాడు, అయ్యా మీరు అక్కడ సూచనలేంటి, యుగ సమాప్తి సూచనలేంటి, అసలు ఈ కార్యాలన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అడిగేశారు. అడిగితే వెంటనే జవాబు చెప్పేశాడు ఆయన. అంటే 7 ముద్రలన్నీ చెప్పేశాడు 24లోని. కానీ అర్థమైనయా? అర్థం అవ్వలేదు. ఈ జనాలకి ఎవరికి అర్థం కావు. ఇప్పుడు మనం 7 ముద్రలు చెప్తుంటే వాళ్ళకి ఏదో కొత్తగా ఉంది. వాళ్ళకి ఏదో కొత్తగా ఉండి ఇగో అది ఏదో బెన్హామ్ గ్రూప్ అంట, అది 7 ముద్రలు అంట, వాళ్ళకి 7 సంకాలాలంట, 7 బోర్లంట. వారు పిచ్చోడా, 7 ముద్రలు అందులోనే ఉన్నాయి, 7 సంఘకాలాలు అందులో ఉన్నాయి, 7 బోర్లు అందులోనే ఉన్నాయి, అన్ని అందులోనే ఉన్నాయి. అందులో ఉన్నాయి, నీకు అర్థం కావట్లేదు. అందులో ఉన్నాయి నువ్వు చూడలేకపోతున్నావు, అందులో ఉన్నాయి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారు పిల్లరా? కనుక ఈ యొక్క 6వ అధ్యాయం ప్రకటన 6లో ఉన్నటువంటి 7 ముద్రలు మత్తయి సువార్త 24లో పెట్టాడు. ఆమేన్. అందుకే ఇక్కడ మొదటి ముద్ర 24వ అధ్యాయం 4-5 వాక్యాల్లో కనబడతా ఉన్నది. ఎందుకు? అనేక అబద్ధపు క్రీస్తులు వస్తారంట. వచ్చి ఏం చేస్తారంట? నేనే క్రీస్తు అని చెప్పి పలువురు మోసపరుస్తాడు. అందుకే తెల్లని గుర్రం మీద వచ్చాడు కాబట్టి అందరూ ఏమని మోసపోయారు? క్రీస్తు అని మోసపోయారు వాళ్ళు. కానీ వధువు మోసపోలేదు. అతడు అబద్ధపు ప్రవక్త అని, అతడు క్రీస్తు విరోధని ఎవరు గుర్తించారు? వధువు గుర్తించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 6వ వాక్యం చదవండి. 6వ వాక్యం 2వ ముద్ర. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్న కానీ అంతం వెంటనే రాదు. అంతం వెంటనే రాదు. ఇవి జరగాలి, యుద్ధాలు జరగాలి. అది ఎర్రని గుర్రం మీద రావాలి. వచ్చాడా? ఎర్రని గుర్రం మీద వచ్చాడా? ఖడ్గం ఇవ్వబడిందా? యుద్ధం చేస్తా ఉన్నాడా? హల్లెలూయా. కాబట్టి ఇది 2వ ముద్ర అయి ఉన్నది. ఆమేన్. 3వ ముద్ర ఎక్కడైతే 7-8 వాక్యాలు. 3వ ముద్ర 4వ ముద్ర కూడా కలిపి ఉంటుంది చూడండి. 3-4 ముద్రలు 7-8 వాక్యాలు పెట్టాడు. 7-8 వాక్యాలు చదవండి. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు ఏం చేస్తారంటే మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు. సకల జనముల చేత ద్వేషించబడతారు. అనేకులు అభ్యంతరపడి. ఆమేన్, హల్లెలూయా. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే 3-4 ముద్రలో జరుగుతూ ఉన్నది. ఈ కార్యాలన్నీ కూడా 3-4 ముద్రలు జరుగుతున్నాయి. ఏంటంటే కరువులు, భూకంపాలు, తెగుళ్ళు. ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా 3, 4వ ముద్రలో జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. 5వ ముద్ర చూడండి, 9వ వాక్యం నుంచి చూడండి 13 వరకు. అప్పుడు జనులు మీరు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. అంటే ఎవరిని? మిమ్మల్ని కాదు, యూదులను, హతసాక్షులు వారు. ఇక్కడ స్వయంగా ప్రభువే చెప్తున్నాడు, జనులు మిమ్మలను శ్రమల పాలు చేసి చంపేదరు. ఎందుకంటే వారు క్రీస్తు కొరకు, మెస్సయ్య కొరకు నిలబడతారు, వాక్యం కొరకు నిలబడతారు, ఆయనే దేవుడని నమ్ముతారు. నమ్మినందుకు వాళ్ళని ఏం చేస్తారు? శ్రమల పాలు చేసి చంపేస్తారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. మిమ్మల్ని ఏం చంపరు, మీరు ఏం కంగారు పడకండి. వామో, ఇలాంటి ఈ దేవుడు నమ్ముకున్నందుకు చంపేస్తారా, శ్రమల పాలు చేసి చంపేస్తారా నాయన, ఇంకా ఆ మాత్రం దానికి ఎందుకు యేసుబాబు నమ్ముకోవడం అని అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనులు శ్రమల పాలు చేసి చంపుతారు అన్నది ఎవరిని గురించి అంటే యూదులను గురించి. హల్లెలూయా. అంటే ఇది 5వ ముద్ర అయి ఉన్నది. అర్థమవుతుందా? ఇంకా అక్కడి నుంచి చూస్తే 14 నుంచి 28 వరకు మధ్యలో ఖాళీ ఉంటుంది. 14 నుంచి 28 వరకు మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఏంటంటే 14వ వాక్యం చదవని తెలుస్తుంది. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త అంటే ఈ అంత్యకాల సువార్త. ఈ రాజ్య సువార్త అంటే అర్థమవుతుందమ్మా? ఈ రాజ్య సువార్త అంటే ఈ అంత్యకాల సువార్త ఏం చేయాలి? లోకమంతటా ప్రకటించబడాలి. ప్రకటించబడ్డదా? ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రవక్త కాలంలోనే 7 సార్లు తిరిగి వచ్చేసాడు. ఇప్పుడు ఈ అంత్యకాల సువార్త ప్రపంచం అంతటా కూడా ప్రకటించబడ్డది, ఇంకా ప్రకటించబడుతూనే ఉన్నది. ఇదంతా ఎప్పుడైతే పూర్తయిపోతుందో, ఎప్పుడైతే ఈ వర్తమానం ఆపేయమని మన మీద ఒత్తిడి వస్తుందో, ఆమేన్, ఈ వర్తమానం ఎవరు చెప్పడానికి వీల్లేదని, ఈ వర్తమానం ప్రకటించడానికి వీల్లేదని, యేసుక్రీస్తు నామములో ఎవరు బాప్తిసాలు ఇవ్వడానికి వీలు లేదని ఎప్పుడైతే వధువు మీదకి ఒత్తిడి వస్తుందో, ఆమేన్, అప్పుడు అంతం వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు ఎలాగంట? రక్షణార్థమై కాదు, ఈ రాజ్య సువార్త. కానీ మిగిలిన రాజ్య సువార్తలు రక్షణ సువార్తలు అన్ని రక్షణ కోసమే. కానీ ఈ సువార్త సాక్ష్యార్థం. ఏమంటే ఈయన చూసారా అంటారు. చూసామంటే ఆయన ఎవరో బెన్హం అంట కదా, అదేదో అబద్ధ ప్రవక్త అంట కదండి, యూట్యూబ్లో వస్తుందండి, అది మేము విన్నామండి, చూసాం. ఓకే, సాక్ష్యం. ఈ సువార్త దేనికి? సాక్షార్థమై, ఎంటై మెసేజ్, అంత్యకాల సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడతా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారు పిల్లరా? ఇది అంతా ప్రకటించబడిన తర్వాత అప్పుడు అంతం వస్తుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇంకా కొన్ని మాటలు చూద్దాం. ఇప్పుడు 24వ అధ్యాయం 29కి వెళ్ళండి. ఆ దినముల్లో శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు. అది ఆకాశం ఏం రాలుతాయి? నక్షత్రాలు రాలుతాయి. ఆకాశమందుల శక్తులు కదిలింపబడతాయి. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆమేన్ ఎక్కడ కనబడుతుందంట? ఆకాశమందు కనబడుతుంది. ఇదే 6వ ముద్ర అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది 6వ ముద్ర. 7వ ముద్ర ఏంటంటే నిశ్శబ్దం. ఇందాక మనం చదువుకున్నాం 8వ అధ్యాయంలో మొదటి వాక్యంలో చదువుకున్నాం. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట అన్నాడు ప్రవక్త, ఏంటో తెలుసా? వధువు వరుడు ఎప్పుడైతే ఐక్యమైపోయారో, వీళ్ళు ఎప్పుడైతే ఐక్యమైపోయారో, ఇంకా అక్కడ పరలోకంలో ఆరాధన చేయడానికి ఆయన అక్కడ ఉండడు కదా. ఇప్పుడు పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో ఎప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆరాధన చేస్తా ఉన్నారు. అవునా? ఇప్పుడు అక్కడ ఆయన విడిచిపెట్టాడు, వధువు కోసం వచ్చాడు. ఎవరికి చేస్తారు చెప్పండి ఆరాధనలు? ఆయన లేడు.
వధువు కోసం వచ్చాడు, మధ్యాకాశంలో ఉన్నాడు, పెండ్లి విందు సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు వధువే వెళ్ళిపోవాలి అక్కడికి. ఇప్పుడు అక్కడ నిశ్శబ్దమా కాదా చెప్పండి? నిశ్శబ్దమే. ఎవరు లేకుండా ఏం చేస్తారు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దాని గురించి కూడా ప్రవక్త చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక పిల్లరా, లోకం యొక్క అంతానికి ముందు అంత్యకాల సువార్త ప్రకటించబడాలి, అటు తర్వాత అంతము రావాలి. అందుకే బైబిల్ చెప్తుంది, చదువువాడు గ్రహించునుగాక. చదువువాడంట గ్రహించునుగాక, చదవని వాడు ఇంకా గ్రహించకుండునుగాక. ఎందుకనగా అది ఒక మర్మమై ఉన్నది. హల్లెలూయా, ఇది ఒక మర్మము. ఇది అందరికీ కాదు. ఈ రాజ్య సువార్త ఇది అందరి కొరకు కాదు. హల్లెలూయా. అయితే ఇది సకల జనులకు ఏం చేస్తుందంట? ప్రకటించబడుతుంది సాక్ష్యార్థమై. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, నిజంగా ఇక్కడ ప్రవక్త కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాటలు మీరు గమనిస్తే, నోవాహు దినాల్లో జరిగినట్లుగానే మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షమగు దినముల్లో కూడా జరుగుతుంది అన్నాడు. కాబట్టి ఇప్పుడు దినాలు ఎలా ఉన్నాయో గమనిందామా? ఆదికాండము 6వ అధ్యాయము 11వ వాక్యం. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వాక్యం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతోను నిండి ఉండెను. దేవుడు ఆ బలాత్కారం అన్న కాడ బ్రదర్ ఆశీష్ లాల్ గారు మాకు అక్కడ సేవకుల మీటింగ్లో చెప్పిన మాట ఏంటంటే, తెలుగులో బలాత్కారం అని పడ్డదంట, ఇంగ్లీష్లోకి వస్తేనంట హింసలతో అని వస్తుందంట. అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే, దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కనుక చేస్తే దాని తెలుగులోకి హింసలతో, భూమంట హింసలతో నిండిపోయిందంట. హల్లెలూయా. అయితే ఇక్కడ తెలుగులో వాళ్ళు తర్జుమా చేసినప్పుడు ఏమని రాశారంటే, ఆ భూలోకము బలాత్కారంతో నిండి ఉన్నది అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. భూమి అంతా కూడా చెడుతనముతోను బలాత్కారముతోను నిండిపోయినటువంటి సందర్భములో, అలాంటి సమయములో దేవుడు ఏం చేశాడు? నోవాహుని పిలిచాడంట. పిలిచాడా? దేవునికి స్తోత్రం. అలాంటి సమయములోనే దేవుడు నోవాహుని పిలిచాడు. ఎందుకంటే ఆ తరములో అతడే నిందారహితుడు, ఆ తరములో అతడే ఒక నీతిపరుడు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ అలాంటి వ్యక్తినే వాడుకుంటాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి నోవాహుని పిలిచి ఏం చేశాడు? నోవాహు, వాడలోనికి రమ్ము, నువ్వు వాడకట్టు, ఆ వాడలోనికి రమ్ము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, ప్రవక్త చెప్తున్నాడు కొన్ని కార్యాలు. అక్కడ నోవాహునంట వాడ తయారు చేసిన తర్వాత నోవాహు వాడలో దేవుడుండంట, నోవాహు వాడలోనికి రమ్ము అన్నాడంట. వింటున్నారా? నోవాహునేమో దేవుడు వాడలోనికి రమ్ము అన్నాడు, యోహాను పైకి ఎక్కురమ్మన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రవక్త నోవాహు కుటుంబాన్ని వాడలోకి పిలిచాడు. ఆమేన్. మరి ఈరోజు చివరి కాలములో బ్రన్హాము కుటుంబాన్ని దేవుడు పిలవబోతున్నాడు. హల్లెలూయా, క్రీస్తు అనే వాడలోకి, అవునా, క్రీస్తు అనే నామంలోకి ఈరోజు ఆయన పిల్లలు పిలుస్తూ ఉన్నాడు. ఆ రోజు భూలోకమంతా చెడిపోయిన సమయంలో నోవాహుని తన కుటుంబాన్ని వాడలోకి పిలిచినట్లుగా ఈరోజు ఈ చివరి కాలంలో భూమి అంతా కూడా చెడిపోయినప్పుడు, లోకమంతా చెడిపోయినప్పుడు, ఈ రోజు కూడా భూమి మీద ఒక కుటుంబం ఉన్నది, అది బ్రహ్మ కుటుంబం అన్నది. హల్లెలూయా, నేను ఖచ్చితంగా చెప్తున్నా. వింటున్నారా? ఇప్పుడు ఆయన కుటుంబం ఏమవ్వాలి? ఇప్పుడు చెప్పాలి, క్రీస్తులోకి వెళ్ళాలి. ఇప్పుడు మన వాడెవరు? క్రీస్తే. హల్లెలూయా, మనమందరం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు క్రీస్తులోకి వెళ్ళాలి. ఇప్పుడు హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? నోవాహు వర్తమానాన్ని ఆ కాలపు జనులు అర్థం చేసుకోలేకపోయారు, కానీ ఆ కాలంలో ఉన్న జంతువులు అర్థం చేసుకున్నాయంట. అమ్మా, నోవాహు వర్తమానాన్ని ఆ కాలంలో ఉన్న ప్రజలు అర్థం చేసుకోలేదంట, కానీ ప్రవక్త అంటున్నాడు ఆ కాలంలో ఉన్న జంతువులు అర్థమైనాయి అంట.
నోవాహు వర్తమానం జంతువులకు అర్థమయ్యి జంతువులన్నీ కూడా జతలు జతలుగా వచ్చినాయంట. జతలు జతలుగా వెళ్ళి ఎవరికి ఇవ్వబడినటువంటి స్థలములో ఆ జంతువులు లోపలికి వెళ్ళి ఉన్నాయండి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, సరిగ్గా జంతువులు వెళ్ళి లోపల ఉన్నాయి. అదే సమయంలో జేబ్రా వాళ్ళ ఫ్యామిలీ వస్తుందంట. జేబ్రా తన భార్య ఇద్దరు కలిసి జంటలుగా కదా, దేవుడు జతలు జతలుగాని చెప్పాడు కదా, అలాగే తన ఫ్యామిలీ వస్తున్నాయంట. సరిగ్గా గుమ్మం కాడకు రాగానే సింహం కనపడ్డదంట. అయ్యి బాబోయ్ అని వెనక్కి అగెత్తుతుందంట. ఎవరు? జేబ్రా. సింహం లోపలుండి ఏకేస్తుందంట, హలో బ్రదర్, హౌ ఆర్ యు, కమ్ ఆన్. బాబు నన్ను పిలుస్తున్నాడు ఏంటో నాయన, చంపేస్తాడేమో, సింహం చంపేద్దేమో అనుకుంటుందంట. జేబ్రా లోపలుండి అంటుందంట సింహం, బ్రదర్ ఐ లవ్ యూ, నేను ఇప్పుడు మాంసం తింటలేదు, హల్లెలూయా, నేను ఇప్పుడు మాంసం తిన్నాను, నువ్వే ఆహారం తింటున్నావు, నేను అదే ఆహారం తింటున్నాను, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, నేను మారిపోయాను, ఒకటే వర్తమానము, హల్లెలూయా. అయ్యి బాబు, నా మెసేజ్కి వెళ్ళ కూడా వినపడుతుంది నాకు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే పక్షిరాజు పిల్లలు అయితేనే అలా కోతలు వస్తాయండి, మామూలుకి రావు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఎప్పుడైతే అలాగా ఆ యొక్క సింహం పిలిచిందో, ఏమండి నిజమేనంటారా? అది మారు మనసు పొందిందా అంటే ఏమీ లేదా, అంత 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 అలా అంత ప్రేమగా పిలుస్తున్నప్పుడు వెళ్ళకపోతే ఇయ్యాలి కాదు, రేపైనా మళ్ళీ బయటకు వచ్చే చంపేద్దు కదా మనల్ని, అడవిలోకి వచ్చిన తర్వాత చంపేద్దు కదా, సరే పద వెళ్దాం అని మొత్తం మీద ఆ జీబ్రా కలిసి లోపలికి వెళ్ళారండి. హల్లెలూయా. కలిసి వెళ్ళిన తర్వాత చూడండి, ఆ జీబ్రా ఆ సింహం అక్కడే పక్కనే అక్కడే నివాసం చేస్తున్నాయంట. ఆ జీబ్రాకి గడ్డెట్టుకొచ్చేసారు, అక్కడ సింహానికి కూడా అదే మేత అంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రవక్త ఏమంటాడు తెలుసా? నోవాహు వాడలోకి ప్రవేశించిన జంతువులన్నీ ఒకే మనసు కలిగి ఉన్నాయంట. ఈ వర్తమానంలోకి వచ్చిన మనమందరము ఒకే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక వాడలోనికి ప్రవేశించడం, క్రీస్తులోనికి ప్రవేశించిన మనమందరము కూడా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అక్కడ జంతువులన్నీ కూడా కలిసి గడ్డి మేస్తా ఉన్నాయి. సింహ స్వభావం మారిపోయింది, తన క్రూరత్వం పోయింది, తన కఠినత్వం పోయింది, తన తోటి జంతువులను ప్రేమించడం మొదలుపెట్టిందండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రూర జంతువులు, సాధు జంతువులు అన్నీ కూడా సమానంగా ఆ వాడలో సహవాసం చేస్తూ ఉన్నాయంట. ఈరోజు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం క్రూర స్వభావం పోవాలి, అసూయ పోవాలి, ఆమేన్, మనలో ఉన్న దుష్టత్వం పోవాలి, మనమందరము సమానంగా క్రీస్తులో సహవాసం చేయాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు ఇది నాశనకరమైన కాలమై ఉన్నది, నాశనమునకు ముందు గర్వము నడుచునని బైబిల్ చెప్తా ఉన్నది. నోవాహు కాలంలో జనులు గర్విష్ఠులుగాను ఎగతాళి చేయవారుగాను ఉన్నారా? నోవాహు కాలంలో ఎలా ఉన్నది? వినోద కార్యక్రమాలు, జోదవాడుతూ ఉన్నారు, త్రాగుడు తాగుతూ ఉన్నారు, వ్యభిచారం చేస్తూ ఉన్నారు, పెళ్లిళ్ళు మొక్కలైపుతూ ఉన్నాయి, విడాకులు తీసుకుంటూ ఉన్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, భయంకరమైనటువంటి చెడుతో భూమి నిండిపోయింది. ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. పెళ్లి చేసుకుందంట, అంతకుముందే ఇంకొక వ్యక్తిని ప్రేమించిందంట, 4వ రోజునే ఈ నెల చంపేయాలని ప్లాన్ అవుతుందంట. చేసుకున్నవాడిని, కట్టుకున్న భర్తని. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులరా, ఎంత భయంకరమైనటువంటి కాలాలు ఇప్పుడు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. చూడండి, ఎక్కడ చూసినా పరిస్థితి అంతా ఆందోళనకరంగా ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కాలంలో మనం జీవిస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, చూడండి, ఆ కాలంలో కూడా అలాంటి భయంకరమైన కాలంలో జీవిస్తున్న నీతిమంతుడైనటువంటి నోవాహు ఉన్నాడు.
అతడు దేవుని మాటకు లోబడ్డాడు. నోవాహు మాటకు తన కుటుంబం లోబడింది. నోవాహు కుటుంబం లాంటి కుటుంబంలో ఈ దినంలో మనము ఇప్పుడు జీవించున్నామా? ఆమేన్. ఇప్పుడు మనము కలిగి ఉన్న భవనములు వంటివి నీవు ఎన్నడైనా చూచావా? చూడండి, ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, నోవాహు దినములు లాంటి దినములలో మనము ఇప్పుడు జీవించున్నాము. ఇప్పుడు మనము కలిగి ఉన్న భవనములు వంటివి నీవు ఎన్నడైనా చూచావా? ఇలాంటి భవనములు మరి ఆల్రెడీ గతంలో కూడా ఉన్నాయంటున్నాడు ప్రవక్త. నోవాహు దినాల్లో కూడా ఉన్నాయంట. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇది కడవరి కాలం యొక్క సూచన. మన కళ్ళ ముందు జరుగుతున్న కార్యములు, చూచుచున్న దృశ్యాలు ఇవన్నీ అంతము వైపు చూపిస్తా ఉన్నాయి. ఆమేన్. అంటే అంతము అనేది ఎంతో దూరములో లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ఎప్పటికే ప్రకటించబడింది. త్వరలోనే ఈ సువార్త మూయబడుతుంది. అన్ని సువార్తలు కాదు, గుర్తుంచుకోండి, జాగ్రత్తగా గమనించండి. మన సువార్త మూసేశాక సువార్త కూడాలు జరుగుతాయి, పబ్లిక్ మీటింగ్స్ జరుగుతాయి. డినామినేషన్ వాళ్ళు అందరూ పెద్ద పెద్ద కోటాలు ఇట్టుకుంటారు. ప్రవక్త చెప్పాడు సువార్త కోటాలు జరుగుతాయంట. కానీ అదే సమయంలో మిస్సింగ్ ఉంటుందంట. మిస్సింగ్ కేసులు ఏర్పడతాయంట. ఒక్కొక్కరు ఎత్తబడతా ఉంటారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పలానా ఊరు పలానా పాస్ గారు కోటానికి వెళ్ళారంట, పలానా ఇంతమంది వెళ్ళారంట, మళ్ళీ ముగ్గురు తిరిగి వచ్చారంట, నలుగురు రాలేదంట. పాల్కొల్లో సిఏ గారికి వెళ్ళి ఏం చేస్తారు? కంప్లైంట్ ఇస్తారంట. పాస్ గారితో పాటు 20 మంది వెళ్ళారంటే కోటానికి ఆటోలు గడుచుకుని వెనక నలుగురు తిరిగి వచ్చారంట, మిగిలిన వాళ్ళు ఏమవుతున్నారు కనపడతలేదని మిస్సింగ్ కేసులు వస్తాయంట. అంటే ఏంటది? ర్యాప్చర్ ఇస్ ద ప్రాసెస్ అనే ప్రవక్త. ఎత్తవద్దు అనేది ఒక కార్యమై ఉన్నది. అది నిజంగా రెప్పపాటు జరిగే కార్యమైనప్పటికీ అది ప్రాసెస్ అన్నాడు ప్రవక్త. దాని కోటాలు జరుగుతూ ఉంటాయంట, ఇంకా పబ్లిక్గా మీటింగులు జరుగుతూ ఉంటాయంట. అయితే అదే సమయంలో ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడుతుంది. అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆ అంతము ఎంతో దూరములో లేదు. ఈరోజు చాలా మంది ఆత్మీయ గుడ్డుతనంలో జీవిస్తూ ఉన్నారు, దేవుని వాక్యమును తృణీకరించున్నారు. అయితే తర్వాత వారికి మిగిలేదు తీర్పే. అర్థమవుతుందండి? నోవాహు వర్తమానం 120 సంవత్సరాలు పట్టుకుని ఆలడ్డాడు. ఒకటే వర్తమానం, ఒకటే ప్రసంగం. మనకు అలా ఉంటే బాగుండు. హల్లెలూయా. ఎంత బాగుంటుంది? నాలుగు పాటలు పాడేసి చిన్న ఆరాధన చేసి స్తోత్రం హల్లెలూయా అని వింటున్నారా? ఇదిగో దేవుడు మీ కొరకు వాడ సిద్ధపరిచాడు, ఈ వాడలోనికి వచ్చిన వాళ్ళు రక్షించబడతారు, రాని వాళ్ళు నీటిలో ములిగి చేస్తారు. ఆమె నల్లులే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం అంటాడు. సింపుల్ కదా వర్తమానం. నోవాహు వర్తమానం ఎంత సింపుల్. దేవునికి స్తోత్రం కలిగిన అంత చిన్న వర్తమానం. కానీ ఆనాటి జనులకి 120 సంవత్సరాలు ఓపుతో ప్రకటించాడండి. 120 సంవత్సరాలు ఓపుతో ప్రకటించినా అందులో ఎవరో ఎక్కలేదంట. ఆమేన్. అయితే ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే, చూడండి, ఆ దేవుని వాక్యమును తృణీకరించిన వారికి తర్వాత వారికి మిగిలేది తీర్పే. చాలా మంది దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు. నోవాహు కాలములో తీర్పును తప్పించుకున్నటకు ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేశాడు. అది నోవాహు వాడ. ఆమేన్. దాన్ని తృణీకరించిన వారు నీళ్లలో మునిగి తేలారంట వాళ్ళు. ఆమేన్. నేడును అలాగే ఉన్నది. దేవుడు పంపిన వర్తమానమును తృణీకరిస్తే నీకు మిగిలేది తీర్పే. హల్లెలూయా. తీర్పును తప్పించుకున్నటకు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో దేవుడు అన్నాడు, వారి కొరకు ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. వారి కొరకు దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేయును. యెహోవా నామమే బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని సురక్షితంగా నివసిస్తాడంట. కొడితే గట్టిగా కొట్టండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంతేనా? రక్షించబడాలనే మనుషులకు ఉంటేనంట దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడంట. హల్లెలూయా. రక్షింపబడాలి అనే ఆలోచన, ఆశ నోవాహు కుటుంబానికి ఉంది. రక్షింపబడాలి, మీ ఉగ్రత నుండి తప్పించుకోవాలి అని అక్కడ ఉన్న జంతువులకు ఉన్నదంట. అందుకే అక్కడ నోవాహు వాడని కట్టాడు, నోవాహు కుటుంబం వాళ్ళకి వెళ్ళింది. అక్కడున్న జంతువులన్నీ కూడా వాడలోనికి వెళ్ళినాయి. అప్పుడు వారు రక్షించబడ్డారు. కానీ ఎవరైతే ఆ రక్షణ సువార్తను ఎవరైతే తృణీకరించారో మిగిలింది ఏంటంటే వారికి తీర్పే. హల్లెలూయా.
అందుకే అంటున్నాడు, యెహోవా నామే బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకొని వెళ్ళి సురక్షితంగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. ఈరోజు ఆ నామమే మన వాడై ఉన్నది. ఈరోజు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే నామమే మన రక్షణ అయి ఉన్నది. దానిని పౌలు గారు చెప్పలేదా? అపోస్తుల గారు 2:38 చెప్పలేదా? అపోస్తుల గారు 4:12 చెప్పలేదా? అపోస్తుల కార్యముల గ్రంథం 10:48 చెప్పలేదా? చెప్పలేదా? కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే రాసుకోండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2:38 అపోస్తుల కార్యముల గ్రంథం 4:12 అపోస్తుల కార్యముల గ్రంథం 10:48 కొత్త వారు ఉంటే రాసుకోండి. యెహోవా నామే బలమైన దుర్గం. ఆ నామం ఏంటో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం అయి ఉన్నది. అవునా? ఈ నామమునే మీరు రక్షణ పొందవలను కానీ మరి ఏ నామమున రక్షణ కలగదని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయించాడు. అయితే ఈరోజు ఆ నామమును ఎంతమంది అంగీకరిస్తున్నారండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటున్నారు తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్తించలేకపోతున్నారు. ఆ నామంలోకి వచ్చి రక్షణ పొందలేకపోతున్నారు. ఆ రామలోకి వచ్చి రక్షించబడలేకపోతున్నారు. అయితే ప్రవక్త అంటున్నాడు, నువ్వు గనక దాన్ని తృణీకరిస్తే నీకు మిగిలేది తీర్పే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవుడు తీర్పును తప్పించుకున్నటకు దేవుడు ఏర్పరిచిన ఏకైక మార్గము ఆయన నామమే. నీవు ఈ భూమి మీద ఏం పొందుకున్నా గాని ఆమేన్ అనగా భూములు అవ్వచ్చు, నీవు కట్టుకున్న గృహం అవ్వచ్చు, నీవు సంపాదించిన ధనం అవ్వచ్చు, నీవు కన్న పిల్లలు అవ్వచ్చు, ఇలా నీవు పొందుకున్నదంతా ఒక దినమున నీవు విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అవి నిన్ను విడిచిపెట్టును గాని నీ రక్షణ నిన్ను విడిచిపెట్టదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద భౌతికంగా నువ్వు సంపాదించుకున్నవన్నీ నువ్వు విడిచిపెట్టొచ్చు, కానీ ఆత్మీయంగా నువ్వు పొందుకున్న రక్షణ నిన్ను విడిచిపెట్టదు. అది నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తాది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, ఆమేన్. తీర్పుకు మధ్యలో ప్రాయశ్చిత్తం ఉంది. తీర్పుకు మధ్యలో ఏముంది? ప్రాయశ్చిత్తం ఉందని యేసు చెప్పారు. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని యేసు చెప్పలేదా? అంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన వాక్యం యందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు నోవాహు మాట విని వాడలోనికి వెళ్ళిన మనుషులు, జంతువులు, పక్షులు అన్ని సురక్షితంగా ఉన్నాయి. అది దేవుని మాట గనుక. ఆమేన్. నేడు కూడా దేవుని మాట నమ్మి యేసుక్రీస్తు లోనికి బాప్తిసం పొందిన మనమందరము రక్షింపబడుదుమని ఆమేన్ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన నిన్ను లోకంలో ఏ శక్తి నిన్నే ఆపలేదు. హల్లెలూయా. ఏ శక్తి నిన్నేమి చేయలేదు. ఆమేన్. ఏ మత శక్తి నిన్నేమి చేయలేదు. ఏ రాజకీయ శక్తి నిన్నేమి చేయలేదు. ఏ దయ్యము శక్తి నిన్నేమి చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకనగా బైబిల్ చెప్తుంది, 2 అంచులు కలిగిన వాడి గల ఖడ్గం ఇచ్చాడు దేవుడు నీకు. 2 అంచులు కలిగిన వాడి కలిగినటువంటి ఖడ్గం ఇచ్చాడు దేవుడు నీకు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ చెప్తున్నది, మన దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా, యుద్ధ సూర్యుడైన యెహోవా. ప్రవక్త అన్నాడు, ఆయన ఎన్నడూ ఓడిపోలేదు. ఆయన జయశీలుడై ఉన్నాడు. ఆయన విజయశీలుడై ఉన్నాడు. ఆయన సైన్యములకు అధిపతి అయితే నువ్వేమై ఉన్నావు? సైనికుడు అయి ఉన్నావు. ఆయన ఓడిపోతే నువ్వు ఓడిపోవు. హల్లెలూయా. ఆయన విజయం పొందుకుంటే నువ్వు పొందుకున్నావు. ఆయన చేతిలో ఉన్న రాజ్య ఖడ్గమే ఈరోజు నీ చేతికి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మనమందరము కూడా ఈరోజు లోకము నుండి వేరు చేయబడి క్రీస్తులోనికి చేర్చబడ్డాం. అక్కడే మనకు రక్షణ ఉన్నది. నీవు ఏ సంఘమైనా కావచ్చు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరం అని బైబిల్ చెప్తున్నది. ఆనాడు జనులు వాడలోనికి, నోవాహు వాడలోనికి వెళ్ళినట్లుగా ఈనాడు మనమందరము క్రీస్తులోనికి ప్రవేశించాము. అక్కడే భద్రత ఉన్నది, అక్కడే రక్షణ ఉన్నది, అక్కడే మనందరికీ నిత్య విశ్రాంతి ఉన్నది, అక్కడే మనకు నెమ్మది ఉన్నది, అక్కడే మనం ముద్రించబడ్డాం. ఎఫెసీ 4:30 ప్రకారం, ఎఫెసీ 4:30 కూడా చదవండి, ముగిస్తాను త్వరగా. ఎఫెసీ రాసిన పత్రిక 4:30 వాక్యం అని చెప్పగానే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.
అంత్యకాల వర్తమానమందు నన్ను నీవు ముద్రించావు. అంత్యకాల వర్తమానమందు అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు నన్ను అపోస్తుల ప్రవక్తల పునాదిపై కట్టబడుటకు నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఆల్రెడీ మనం అక్కడ ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తాయి. ఈ అంచుగల వర్తమానం అంగీకరించాలంటే నువ్వు ముందు నిర్ణయంలో ఉండాలి. ఎఫెసీ 1:4 ప్రకారం జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నువ్వు ఏర్పరచబడి ఉంటే, ఆ ఎన్నికలో నువ్వు ఉంటే, నువ్వు పరిశుద్ధాత్మతో ముద్రించబడితే ఈ వర్తమానం నువ్వు అంగీకరించగలుగుతావు. ఆ వాడలోనికి ఆ రోజు వాళ్ళు ప్రవేశించినట్లుగా ఈరోజు క్రీస్తు అనే వాడలోనికి నువ్వు ప్రవేశిస్తావు. హల్లెలూయా. దేవుని యొక్క ముద్ర చేత ముద్రించబడిన ప్రజలం మనం. అందుకే ఈరోజు మనం ధర్మశాస్త్రము నుండి విడుదల పొందుకొని ఉన్నాం. ఆమేన్. అందుకే పౌలు గారు అంటాడు రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. ఎందుకంటే శిక్ష నుండి తప్పించబడ్డా మనం, తీర్పు నుండి తప్పించబడ్డా మనం, క్రీస్తుని అంగీకరించాం మనం, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాము కనుక మనం శిక్ష నుండి తప్పించబడ్డాం, తీర్పు నుండి తప్పించబడ్డాం. అందుకే అన్నాడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. కనుక పిల్లరా, వారి శరీరానుసారంగా నడవక, ఎవరైతే క్రీస్తు యేసునందు ఉంటారో వారు శరీరానుసారంగా నడవక వారు ఆత్మానుసారంగా నడుచున్నారు కాబట్టి అతనికి ఏ శిక్షా విధియు లేదు. అతడు నరకము నుండి తప్పించబడి, తీర్పు నుండి తప్పించబడి, క్రీస్తు రక్తము చేత కడగబడి పాపమునకు ప్రాయశ్చిత్తం చేయబడి ఉన్నాడు. క్రీస్తు యేసులోనికి వచ్చిన ప్రతి మనిషి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి వారు దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయితే వాటన్నిటి నుండి యెహోవాయే తప్పించును. ఆమేన్. క్రీస్తు వద్దకు వచ్చిన ప్రతి కుమారుడు వింటున్నారా, మొదట పరీక్షించబడాలి. హల్లెలూయా. అందుకే అంటున్నాడు క్రీస్తు యొద్దకు వచ్చు ప్రతి మనిషి మొదట సిలువ యొద్దకు రావాలను. ఎందుకంటే ఆయన అన్నాడు నన్ను వెంబడించాలంటే నా సిలువను ఎత్తుకోండి అని. సిలువను ఎత్తుకోండి అంటే అర్థం ఏంటి తెలుసా? నన్ను వెంబడించే ప్రతి ఒక్కరికి మొదట్లో ఏమొస్తాయి? శ్రమలు వెంబడిస్తాయి. అందుకే ఆయన అన్నాడు మొట్టమొదటిగా నా సిలువ ఎత్తుకోండి అని. కనుక పిల్లరా, ఇక్కడ ప్రవక్త అన్నాడు క్రీస్తు యొద్దకు వచ్చు ప్రతి మనిషి మొదట సిలువ యొద్దకు రావాలను, ఆ తర్వాత అతడు పరీక్షింపబడవలను, అప్పుడు అతడు దేవుని కుమారుడని తెలియను. మోషే జీవితంలో అదే జరిగింది, నోవాహు జీవితంలో అదే జరిగింది, అబ్రహాము జీవితంలో అదే జరిగింది. ఇలా దేవుని యొద్దకు వచ్చే ప్రతి కుమారుని జీవితంలోనూ అదే జరుగును. క్రీస్తే మన రక్షకుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనే మన ప్రధాన యాజకుడై ఉన్నాడు, ఆయనే మన గొప్ప జయశ్రీయుడై ఉన్నాడు, ఆయనే మన ఆశ్రయపురమై ఉన్నాడు, ఆయనే మన దాగుచోటై ఉన్నాడు. అందుకే నీకు ఏ వ్యాధి వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే, ఎటువంటి గుండె నొప్పి వచ్చినా సరే, ఎలాంటి వ్యాధి నిన్ను తాకినా సరే అది నిన్ను ఏమీ చెయ్యదు. హల్లెలూయా.
ఓ ఎన్నటికీ నిన్నవి ఏమి చేయలేవు, అది ఎన్నడూ నిన్ను కదిలించలేదు. దేవుడు తన రాజ్యములో నిన్ను సురక్షితంగా నిలబెట్టాడు. నోవాహు వాడలో తన కుటుంబం సురక్షితంగా ఉన్నట్టు దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని క్రీస్తులో సురక్షితంగా ఉంచాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నాకు పాటలు వచ్చేస్తున్నాయి. ఎటువంటి శ్రమలు చిన్నా దిగులు పడను ఇళ్ళలో, ఎటువంటి శ్రమలు చిన్నా దిగులు పడను ఇళ్ళలో, ఎవరేమి చెప్పినను ఎవరేమి చెప్పినను సూర్యులిపోనిపోడు. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును. జయముంది 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 నాకు జయముంది 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 నాకు జయముంది జయముంది జయముంది. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును. ఆమేన్. క్రీస్తులో అవునయ్యా ఎల్లప్పుడు జయముందును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తులో జీవించుచున్న దేవుని ప్రతి కుమారుడికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. భయపడకో, గాలిని నెమ్మలపరిచిన దేవుడు, తుఫానును ఆపగలిగిన దేవుడు, సముద్రమును ఆరిన నేలగా చేసిన దేవుడు, నీటిని రక్తంగా మార్చిన దేవుడు, నీటి మీద నడిచిన దేవుడు, చనిపోయిన లాజర్ను బ్రతికించిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులరా, అలాంటి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆమేన్. విజయం నీదే. భూలోకమంతా చెడిపోయింది, బలాత్కారంతో నిండిపోయింది, హింసలతో నిండిపోయింది, ఉగ్రవాదంతో నిండిపోయింది, పాపంతో చెడిపోయింది. నోవాహు దినాలు లాంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి దినాల్లో మనకొక వాడున్నది, ఆ వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఆ వాళ్ళకు ప్రవేశించాం, ఈనాడు క్రీస్తు అనే వాళ్ళకు ప్రవేశించాం. వింటున్నారా? శ్రమ ముగిసిన తర్వాత చూడండి, నోవాహు ఆ వాళ్ళలోకి వెళ్ళాడు, పైకి ఎత్తబడ్డాడు. నోవాహు వాళ్ళలోకి వెళ్ళాక పైకి ఎత్తబడ్డాడు. నీళ్ళన్నీ ఆరిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చాడు. అప్పుడు అది కొత్త భూమి. మళ్ళీని దేవుడి జలప్రలయం ద్వారా మొత్తం అంతా బాప్తిసం ఇచ్చేసాడంట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మారిపోయింది. అలాగే వధువు పైకెత్తబడుతుంది, మళ్ళా దేవుడు వధువుని భూమి మీద తీసుకొస్తాడు. అప్పుడు మళ్ళా న్యూ ల్యాండ్. ఆమేన్. మళ్ళా కొత్త ఆకాశం, మళ్ళా కొత్త భూమి. హల్లెలూయా. 1000 ఏండ్ల పరిపాలన, అద్భుతమైనటువంటి లైఫ్. కనుక ఈ 7 బోర్లు అనే వర్తమానంలో వాడని తీసుకొచ్చాడు ప్రవక్త మళ్ళీ. అందుకని వాడ సబ్జెక్ట్కి వెళ్ళవలసి వచ్చింది. ఓకేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం అయితే మళ్ళా మనం వచ్చే వారాన్ని ఈ బోర్ల పండుగను మనం కంటిన్యూ చేద్దాం. మీకు సబ్జెక్ట్ అర్థమవుతుందా? 7 బోర్లు అంటే ఏంటో చెప్తున్నాను. ఒకటి పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల సంగ్రహ పండుగ, పెంతెకొస్తు పండుగ, బోర్ల పండుగ, ప్రాయశ్చిత్తార్థ పండుగ, గుడారాల పండుగ. ఆల్రెడీ మనకి మొదటి రాకల్లో 3 పండుగలు అయిపోయినాయి. పస్కా పండుగ దేనికి సాదృశ్యం అని చెప్పాను? గొర్రెపిల్లగా క్రీస్తు భూమి మీదకి వచ్చి వధించబడ్డమే పస్కా పండుగ. పులియని రొట్టెల పండుగ అంటే మనము ప్రతి వారం నెల తీసుకునేటటువంటి రొట్టె ద్రాక్షరసానికి సాదృశ్యమే పులియని రొట్టెల పండుగ. ప్రథమ ఫల సంగ్రహం అనగా మనకొచ్చే రాబడిలో మనకొచ్చేటటువంటి దశమ భాగాలు దేవునికి ఇచ్చి చెల్లించడమే ప్రథమ ఫల సంగ్రహ పండుగ అయినది. ఇదంతా కూడా క్రీస్తు మొదటి రాకల్లో అది జరిగిన కార్యమైనది. అలాగే పెంతెకొస్తు పండుగకు వచ్చేటప్పటికి మరి క్రీస్తు మొదటి శతాబ్దం మొదలుకొని నేటి వరకు కూడా ఈ కాలాన్ని మనం గమనించినప్పుడు 2000 సంవత్సరాలని 7 సంఘకాలాలుగా ప్రవక్త దాన్ని విభాగించుకుంటూ వచ్చారు. ఆ 7 సంఘకాలాలు కూడా బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘకాలాలు వ్రాయబడ్డాయి. 7 సంఘకాలాలకి
ఏడుగురు దూతలను దేవుడు పంపించాడు. ఏడుగురు దూతలకి 7 బోర్లు ఇవ్వబడ్డాయి. 7గురు కూడా బోర్లు ఊతున్నారు. బోర్లు ఊదడం అంటే అయ్యో బోర్లు అనుకోబాకండి, వారి నోటి ద్వారా వచ్చే శబ్దమే, వారి నోటి ద్వారా వివరించే సువార్తే అది బోర్ అయి ఉన్నది. కాబట్టి ఆ బోర్లు ఏం చేస్తున్నాయంటే జనులను సమకూరుస్తూ ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు ఈ బోర్లు ఏం చేసినాయి అంటే చెదిరిపోయిన ఆ ఇశ్రాయేలీయులను సమకూర్చున్నాయి. అర్థమవుతుందా? చెదిరిపోని ఇశ్రాయేలు సమకూర్చబడ్డారు. అలాగే అన్య వధువుగా ఉన్న మనలను, ఆయా సంఘ శాఖల్లోకి వెళ్ళిపోయిన మనలను, ఆయా ప్రాంతాల్లో ఉన్న మనలను, ఆ యొక్క రూతుని ఎలాగైతే మోయాబు దేశం నుంచి, అలాగే ఆ యొక్క విగ్రహారాధుల నుంచి ఎలాగైతే రూతుని విడిపించాడో, అలాగే అన్య వధువైనటువంటి మనలను ఈ బోర్లు ఏం చేస్తున్నాయంటే మనలను విడిపిస్తూ ఉన్నాయి, మనల్ని సమకూరుస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనమందరం సమకూర్చబడ్డాం. అంటే 7 సంఘకాలాల ద్వారా మనమందరము కూడా సమకూర్చబడ్డాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే పెంతెకోస్తు పండగ దాటి బోర్ల పండగ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇది కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి వధువు ఏం చేస్తుంది? పైకి వెళ్ళిపోవాలి. బోర్ల పండుగ పూర్తి అయ్యేటప్పటికి, అంటే బోర్ల పండుగ పూర్తి అయ్యేటప్పటికి అంటే మళ్ళీ పండుగలోకి వెళ్ళిపోకుండా నా మాట మీరు అర్థం చేసుకున్నాము. అంటే సువార్త అది సువార్త సమాప్తం అయ్యేటప్పుడు ఇందాక చెప్పాను, 14 వాక్యంలో చెప్పాను మీకు ఇందాక. ఏమని? ఈ రాజ్య సువార్త 24:14, మత్తయి సువార్త 24:14. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది. అంటే అక్కడితో బోర్ల పండుగ ముగించబడుతుంది. బోర్ల పండుగ ముగింపు వధువు ఎత్తబడుతుంది. వధువు వెళ్ళిపోయిన తర్వాత, అంటే వధువు ఎత్తబడక ముందు బోర్ల పండుగ జరుగుతుంది, వధువు వెళ్ళిపోయాక ప్రాయశ్చిత్తార్థ పండుగ జరుగుతుంది, మళ్ళీ వధువు భూమి మీదకి వచ్చాక గొడవల పండుగ జరుగుతుంది. అర్థమవుతుందామా? ఓకే. మీకు అర్థం కాకపోతే నాకు ఇప్పుడు ఆయాసం అవుతుంది. దేవునికి స్తోత్రం. నేను పెళ్ళిలో పాట పాడేసిన తర్వాత కిందకు వచ్చా పాస్ గారికి ఆగేసి, పాస్ గారు అంతా ఈ పిచ్చిలో పాడుతున్నారు, ఆయాసం రావట్లేదు మీకు అన్నారు. నాకేం తెలియలేదు అన్నాను. దేవునికి స్తోత్రం. మీకు రాలేదు కానండి, ఏంటంటే మాకు వచ్చిందండి ఆయాసం అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? కనుక ఇక్కడ ఉన్నప్పుడు ఇంకా ఆయాసం ఉండదు, ఏముండదు. ఆయాసం, దగ్గు, రంప, తలబట్టు అన్ని కింద. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే. అందరూ సంతోషంగా ఉన్నారా? బోర్ల పండుగలో సంతోషంగా ఉండండి. వింటున్నారా? ఈ బోర్ల పండుగ ఎండింగ్లో మనం కూడా పండుగ చేద్దాం. ఓకేనా? చేద్దాం, తప్పనిసరిగా పండుగ చేద్దాం. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి దేవుడిని స్తుతిస్తూ 10 నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. బోర్ల పండుగ వర్తమానాన్ని. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా గాని నిన్ను విడచిపోలేనయ్యా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా గాని నిన్ను విడచిపోలేనయ్యా. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, నాకున్నవి నీవేనయ్యా, నాకున్నవి నీవేనయ్యా, నాకున్నవి నీవేనయ్యా, నాకున్నవి నీవేనయ్యా. ఏది ఏమైనా గాని నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరేమన్నా నీవు లేని భవనము వద్దయ్యా, నీతో చిన్న గుడారమే చాలయ్యా. నీవు లేని
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచి ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేయండి. అయ్యా, ఆ రోజు ఆ వాళ్ళలోనికి ప్రవేశించిన వారు ఎలాగైతే ప్రభువా రక్షించబడ్డారో నాయనా, ఈరోజు ప్రభువా దేవా క్రీస్తుని వాడలోనికి మేము వచ్చేస్తాం ప్రభువా. ఈ కాలపు వర్తమానాన్ని మేము గ్రహించామయ్యా. ఈ కాలపు ప్రవక్తను మేము అంగీకరించామునైనా. ఓ నిశ్చయముగా ప్రభువా నాయన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన నీ నామములో ప్రభువా ఓ దేవా రక్షణ ఉన్నదని మేము గ్రహించాం ప్రభువా. దేవా నీ రక్తమే మమ్మల్ని కడిగింది ప్రభువా. నీటి బాప్తిసం పొంది ఉన్నాము దేవా. నీ యొద్దకు వచ్చేవా నీ మాత్రము త్రోసివేయనని చెప్పావు దేవా. ఇదిగో ప్రభువా నీ యొద్దకు వచ్చి ఉన్నాము నాయనా. ఆ నోవాహు వాడలోనికి జనులు ప్రవేశించినప్పుడు ఎలాగైతే వారు రక్షించబడ్డారో ప్రభువా, ఈరోజు మా వాడ నీవై ఉన్నావు ప్రభువా. నీలోనికి వచ్చి ఉన్నాము నాయనా. ఆ భక్తిహీనులతో నశించిపోకుండా దేవా మమ్మల్ని రక్షించుము నాయనా. దేవానికి స్తోత్రములు. 7 ముద్రలు అంటే ఏంటో, 7 బోర్లు అంటే ఏంటో, 7 పాత్రలు అంటే ఏంటో నాయనా, ఇవన్నీ కూడా ప్రభువా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. నిశ్చయముగా ప్రభువా ఆ లేవి కాండంలో 23వ అధ్యాయంలో ఉన్న 7 పండుగల గురించినటువంటి ఆ వివరణ నాయన ఎంత చక్కగా ప్రభువా ఈనాటి నాయన దైవ సేవకుల ద్వారా ప్రభువా ఈ కాలపు ప్రవక్త ద్వారా బ్రహ్మ గారి ద్వారా మాకు వివరించిన దేవానికి స్తోత్రములు. ఇదిగో నాయన మమ్మల్ని సిద్ధపాటు చేస్తున్నందుకు నాయన, నీ వధువుగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు, నీ రాకడికి నాయన మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు, ఆ 1000 పరిపాలనలో నాయన ఓ నాయన మిలీనియంలో మేము ఉండటానికి ప్రభువా నీ రాజ్య పౌరులుగా వారసులుగా ఉండటానికి మీరు మా మీద చూపిన గొప్ప కృప కొరకై, ప్రేమ కొరకై, కనికరము కొరకై మీకు ఎంతో లెక్కలేని స్తుతులు అర్పిస్తున్నాము నాయన. ఇదిగో ఈ వర్తమానం అర్థం చేసుకోవడానికి మనసును మాకు దయచేయండి. దేవానికి స్తోత్రములు. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి నాయన. నూతనంగా వచ్చినటువంటి కొనితు వాడి నుంచి వచ్చిన సురేష్ని తన భార్య జ్ఞాపకం చేసుకోండి. వారిద్దరికి ఏది అవసరం ఉన్నదో ప్రభువా నువ్వు ఎరుగున్న దేవుడు నాయన. యేసు నామములో వారి అవసరత తీరునుగాక. త్వరలోనే భార్య భర్తలిద్దరూ రక్షణ పొందుకుందురుగాక. సహాయం చేయండి ఆయన. వారిద్దరిని నీ సంధికి నడిపించిన కుక్కల నాయన నిరీక్షణ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న పురుషులందరూ కూడా మీరు దీవించండి నాయన. ఇదిగో ప్రభువా చనిపోయిన రమేష్ గారు ప్రార్థిస్తాం నాయన. మరి యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి విడిపించారు, ఆ రాళ్ళ నుంచి విడిపించారు, స్వస్థపరిచారు. వందనాలు ప్రభువా. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే